సాయిరామ్ సారు ఏ సాయిబాబా గౌడ్ ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు. సారు గత 40 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. తర్వాత ఎన్నో దేవనార్ స్కూల్ అనే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతోమంది పేద బ్లైండ్ విద్యార్థులకు అందరికీ కూడా సేవ చేస్తూ సేవ చేస్తూ రాష్ట్ర ప్రధానమంత్రితో కానీ రాష్ట్రపతితో కానీ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి సాయిబాబా గౌడ్ గారు. గత 50 సంవత్సరాల నుంచి మన టెంపుల్ దేవాలయానికి వస్తుంటాడు. నాకు 40 ఏళ్ళ పరిచయం సార్కు ఒకసారి ఈ దేవస్థానం గురించి మాట్లాడతాడు. నేను అంటే మొట్టమొదట నేను అంటే సాయిబాబా భక్తుల్ని. సాయిబాబా టెంపుల్ ఇక్కడికి ప్రతి గురువారం రోజు వచ్చేవాడిని. తర్వాత లక్ష్మణరావు ద్వారా ఇక్కడ లైఫ్ మెంబర్ కూడా తీసుకున్నాను నేను. మాకు మ్యారేజ్ యానివర్సరీకి 6th జూన్ తప్పనిసరిగా ఇక్కడ పూజకు వస్తాము. ఇది కాకుండా నేను ప్రతి వారము ఏదో ఒక రోజు తప్పనిసరిగా బాబా సేవా కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా టెంపుల్ విజిట్ చేస్తుంటాను. ఇక్కడ పూజా కార్యక్రమాలు చాలా సక్రమంగా చేస్తారు. మాకు చాలా సంతోషము. బాబా ఆశీర్వాదం మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మాకు ఉంటుంది. మేము అందులో కొరకు సేవ చేస్తూ గత 33 సంవత్సరాల నుంచి అందులో ఒక పాఠశాల కాలేజ్ కూడా రన్ చేస్తున్నాము. ఇదంతా బాబా అనుగ్రహం ద్వారానే ఆ స్కూల్ అండ్ కాలేజ్ బాగా అంటే ఏ ప్రాబ్లం లేకుండా మేము నడపగలుగుతున్నాము. ప్రతి ఒక్కరికి ఉచిత విద్య బోధన ఇవ్వడమే కాకుండా భోజన వసతి కూడా కల్పించి అందరికీ అంటే విద్యార్థులందరికీ ఉచితంగానే చేయగలుగుతున్నాము. ఇదంతా మాకు బాబా ఆశీర్వాదం నుంచే జరుగుతుంది. సార్ కొన్ని లీలలు చెప్పండి. లీలలు యువర్ ఎక్స్పీరియన్సెస్. బాబా మీ లైఫ్ లో చేసిన అద్భుతాలు ఏమైనా ఉంటే చెప్పండి. మాకు బ్లైండ్ స్కూల్లో కానీ హాస్పిటల్లో కానీ ఏదైనా కావాలనుకున్నప్పుడు మాకు అనుకోకుండా బాబా అనుగ్రహంతో వెంటనే మాకు డోనర్ వస్తుంది. డోనర్ అంటే ముఖ్యంగా కొన్ని చెప్పాలంటే ఒకసారి ఏమైందంటే ఒక రిటైర్డ్ ఆర్మీ కల్నల్ మా క్లినిక్ వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మేము స్టీమ్ కుకింగ్ మిషనరీ ఇంట్రొడ్యూస్ చేసాము, అది చాలా బాగుంటుంది అన్నారు. దాని ఖరీదు ఎంత అంటే 2 లక్షల దాకా అవుతుంది. అది తీసుకుందామని డీటెయిల్స్ తెప్పించుకుంటే మరుత రోజే బాబా అనుగ్రహం వల్ల మాకు డోనర్ వచ్చి ఇప్పించాడు. ఇది కాకుండా ఒకసారి ఏంటంటే మా పాఠశాలలో పిల్లలకి రోజు పాలు పోస్తామండి. అయితే ఒకరోజు అనుకోకుండా పాలు చెడిపోయినాయి. ఇప్పుడు 11 గంటలు అయింది, మనకి ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటుంటే అప్పుడే మాకేంటి అంటే అనుకోకుండా ఒక భక్తుడు లోపలికి వచ్చాడు. ఏంటి అంటే పాలు మా దగ్గర 20 లీటర్స్ ఉన్నాయి, ఇద్దామని వచ్చాను. అది కూడా మాకు బాబా అనుగ్రహం. ఇట్లాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు మేము అంటే చాలా పెద్ద కట్టడం పూర్తి చేసుకొని ప్రతి ఒక్కరికి విద్యను అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో విద్యను అభ్యసించగలుగుతున్నారు అంటే దీనికంతా మాకు బాబా లేదా బాబా అనుగ్రహం. మేము ఏ కార్యక్రమం చేసినా కూడా మేము బాబా పూజ చేసే మొదలుపెట్టాం. మా పేరు సాగిత్రి. బాబాను కొలవడం అంటే మమ్మీ డాడీ అమ్మ నాన్న చిన్నప్పటి నుండి ఇక్కడ ఉంటుండే పాన్బజ. మా తమ్ముడు పుట్టక ముందు అయితే నేను 2 ఆడపిల్లలు, మా తమ్ముడు కానీ పుడితే మళ్ళీ బాబు అని పేరు పెట్టింది. బాబాది సార్ మా అమ్మ ఇక బాగా చేస్తుండే టెంపుల్ ఇక్కడికే రావడం. ఇక అట్లా వారం వస్తుండే. ఇక మాకు మంచిగా అనిపిస్తుంది చాలా. ఇక మా బస్సులు కొంచెం బాగాలేదు. బాబా నమ్ముకున్నప్పటి నుండి కొంచెం నమ్మకం. అద్భుతం అంటే కొంచెం అది మా మమ్మీకి ఆరోగ్యం బాగుండకపోతుండే. ఇక మా బాబాని నమ్ముకున్నప్పటి నుండి మా ఆరోగ్యం చాలా బాగా చిన్నప్పటి నుండి ఇక మాకు నమ్మకం అయిపోయింది. బాబాకి రావడం, షిరిడి వెళ్ళడం అట్లా చేసుకుంటాం.